మాది నల్గొండ డిస్ట్రిక్ట్. మా నాన్న పేరు సైదు. మాది వ్యవసాయ కుటుంబం. నేను 10th 1 నుంచి 10th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను. తర్వాత ఐటీఐ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత 1 year ఖాళీ ఉన్నాను. కరెక్ట్ గైడెన్స్ లేక ఐటీఐ చేశాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం. తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా బీటీఐకి వచ్చాను. బీటీఐలో ఫస్ట్ టైం వచ్చిన నాకు అంటే రూల్స్ రెగ్యులేషన్ సరిగా అంటే ఏం లేదు. తర్వాత మా నాన్న తీసుకొని మళ్ళీ వచ్చి రూల్స్ కానీ కరెక్ట్ అని జాయిన్ అయ్యాను. ఎక్కడైనా సరే అప్రెంటిస్లో 2000 ఇస్తారు. కానీ ఇక్కడ మనం చదువు చెప్పుకుంటే 4000 ఇస్తున్నారు. అదిగాక ఇక్కడ సబ్జెక్ట్ మెయిన్ డిజిటల్ క్లాసెస్ ఉంటున్నాయి. దానివల్ల సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాను. సబ్జెక్ట్ అంటే థియరీ ప్రాక్టికల్ బాగా నేర్చుకున్నాను. థియరీ అంటే సారు క్లాసెస్ చెప్పడం, ఆ క్లాసెస్ చెప్పినాక ఆ పార్ట్స్ ఎట్లా సర్క్యులేషన్ ఎట్లా జరుగుతాయి, మూవింగ్ ఎట్లా ఫంక్షన్ ఎట్లా జరుగుతుందని తెలుసుకున్నాను. ఈ ఫంక్షన్ తెలుసుకోవడం కాకుండా కింద వర్క్షాప్కి వెళ్ళి పార్ట్స్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా చేశాను. మనకి ఎస్జిటి పెట్టి ప్రాబ్లం ఎట్లా డయాగ్నోస్ చేయడం అలాంటివి చాలా నేర్చుకున్నాను. ఈ 4 monthsలో దాదాపు ఫస్ట్ 1 month 3 notes రాశాను. 3 notes రాశాను. పిఎంఎస్ మోడల్ కోర్సు దాదాపు నైట్ 2 దాకా ఉండి నేర్చుకున్నాను. ఈ ఈటీఐలో నచ్చింది ఏంటంటే బాగా నేర్చుకున్నాను. ఒక ఫస్ట్ రోజు లెసన్ చెప్పగానే నెక్స్ట్ రోజు ఎగ్జామ్ పెట్టిన తర్వాత పేపర్ కరెక్షన్ చేయడం, కరెక్షన్ ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం, మళ్ళీ తప్పు ఉంటే ఇంపోజిషన్ ఇవ్వడం బాగా నచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మా సార్ ప్రిన్సిపల్ గారికి మరియు విజయ్ సార్ గారికి, నారా సార్ గారికి నా కృతజ్ఞతలు